ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు మళ్లీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న గార్డెన్ కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. వాటిని అధికారులు ఒక దశలో ఆర్పేశారు. మళ్ళీ రెండోసారి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ గార్డెన్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాన్ని పోలీస్ అధికారులు ఇతర సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మాన్యువల్గా ఆర్పుతున్నారు. అక్కడ ఫైర్ ఇంజన్ ఏది రాలేదు. ఆ సమయానికి వెంటనే ఆ మంటలు ఇంకా వ్యాపిస్తూ ఉండటంతో ఫైర్ ఇంజన్ అవసరం బహుశా ఉండదు అని అనుకునే వాటిని మాన్యువల్గా ఇతర చెట్ల కొమ్మలు తీసుకొని ఆ ఎగిసి పడుతున్న అగ్ని కీలలను ఆర్పుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే దీనిపైన వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గార్డెన్కి నిప్పు పెట్టారు. నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైసీపీ నాయకులు దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు 2 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిసారి నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడటంతో ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అనుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని అనుకున్నారు. ఆ మంటలన్నింటినీ కూడా ఆర్పేశారు. ఇతర చెట్ల కొమ్మలను తీసుకొని ఆ మంటలను కొడుతూ ఆర్పుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత మరోసారి మళ్ళీ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జగన్ నివాసం ముందు, తాడేపల్లిలో జగన్ నివాసం ముందు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఎవరో ఆకతాయిలు కావాలని చేస్తున్న పని అని చెప్తున్నారు. అయితే ఒకే రోజు 2 సార్లు ఒకేలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కుట్రతో చేస్తున్న పని అని వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కూడా మీకు ఇన్ఫార్మ్ చేయండి. మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. రాత్రి తగలబడితే వాళ్ళు మళ్ళీ ఈ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఏం జరిగింది? ఎందుకు అక్కడ ఈ అగ్ని కీలలు చెలరేగాయి? ఎవరైనా కావాలని చేసిన పనా? 2 సార్లు అక్కడ అగ్ని కీలలు ఎగిసిపట్టడానికి కారణం ఏంటి? రోహిత్, ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరిగిందో, సో ఈ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇదే ప్రాంతంలో ఏదైతే జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ గార్డెన్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్ళీ మరొకసారి అగ్ని ప్రమాదం జరగడంతో వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే ఈ అగ్ని ప్రమాదం ఎలాగ జరిగింది ఒకసారి, ఎందుకంటే అక్కడ గార్డెన్ ఉంది. సో ఆ గార్డెన్ కి నిప్పంటుకుని మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. వెంటనే సెక్యూరిటీ, ఎందుకంటే ఎంట్రన్స్ గేట్ కంటే కొంచెం దూరంలో ఉండటంతో ఒకసారిగా వీళ్ళు కూడా గుర్తించలేకపోయారు. తర్వాత మంటలు పెరగడంతో వెంటనే గుర్తించారు, సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. అలాగనే ఆ ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇది ఒకే రోజు 2 సార్లు సో మంటలు చెలరేగటం మీద అయితే మాత్రం వైసీపీ నేతలు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వైసీపీ నేతలు కూడా చేరుకోవటం జరిగింది. అయితే అసలు ఈ తరచు, ఎందుకంటే ఒకే రోజు